కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము ఉద్యోగపర్వము చతుర్థాశ్వాసము కూతికర్త తిక్కన సోమయాజీ 1275 1260 సంవత్సరముల మధ్య ప్రచురణ తిరుమల తిరుపతి దేవస్థానములు 2013వ సంవత్సరము వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 2023వ సంవత్సరము మదాంధ్ర మహాభారతము ఉద్యోగపర్వము చతుర్థాశ్వాసము పరశురాము డంబం దోడుకొని భీష్ముని యొద్దకు వచ్చుట కందము అట్లా అంబతో పలికి పరశురాముడు మునీశ్వరులు హర్షంతో తన వెంట రాగా కాశీ రాజకుమారిని తోడ్కొని దర్పంతో కురుక్షేత్రానికి వచ్చాడు. వచనము పరశురాముడు అట్లా బయలుదేరి వచ్చి సరస్వతీ నదీతటంలో దిగి తాను వచ్చినట్లు నాకు చెప్పి పంపాడు. నేను ఋత్విజులు పురోహితులు మొదలైన సదాచార సంపన్నులైన బ్రాహ్మణులతో పూజాద్రవ్యాలు తీసుకుని అక్కడికి వెళ్లాను. ఆ మహానుభావుడు నా భక్తిని వినయమును సంతోషమును మిక్కిలి ప్రీతితో మెచ్చి నేను చేసే పూజలు స్వీకరించాడు. ఆ తరువాత కాశీరాజ కన్య అయిన అంబను చూపి ఇట్లా అన్నాడు. 302 తేటగీతి బలాత్కారంగా ఈ కన్యను మొదట ఏల తెచ్చావు. తెచ్చితివిపో అల్పుడివలే మరల నీమెను తిరస్కరించటం న్యాయమా? ఈమె తిరిగి వచ్చింది. నీ తమ్ముడికి ఈమెనిచ్చి ఇకనైనా పెండ్లి కావించు. ఇట్లా పెళ్లి చేయకుండటం సముచితం కాదు. కందము పరశురాముడి పలుకులు విని నేను మహాత్మా, నా మాటలు చక్కగా విను. ఈమె నాతో సాళ్వ విభుడికి నేను ఇష్టురాలను, అతడి దగ్గరకు నన్ను పంపుము అని అడిగినందువల్ల గదా నే నీమెను తిరిగి అతడి కడకు పంపాను. తేటగీతి మరి నా తమ్ముడికి ఈమెనిచ్చి ఎట్లా పెళ్లి చేయగలను అని నేనన్నాను. అందుకు ఆ మునీంద్రుడు నేను చెప్పినట్లు నీవు చేయకపోతే నిన్ను, నీ స్నేహితులను, నీ చుట్టాలను చంపుతానన్నాడు. వచనము నేను వినయం వీడక అణకువతో నమస్కరిస్తూ పలు రకాలైన మాటలతో మనవి చేసుకున్నాను. కాని ఆయనకు అంతకంతకు ఆగ్రహం హెచ్చింది. ఆట వెలది. నీవు నాకు గురుదేవుడవు. పరిపూర్ణమైన ధనుర్విద్యా పాండిత్యం ప్రసాదించావు. అట్టి నీవు నిష్కారణంగా ద్వేషం పూని నాపై కోపం వహించటం తగునా అని నేనన్నాను. అప్పుడు పరశురాము డాగ్రహిస్తూ చంపకమాల, నేను నీకు గురువునని తెలుసు. ఏ దోషమెరుగని వాడవైనను నా మాటను అలక్ష్యం చేశావు. భక్తితో ఎన్నో రీతుల మాటాడుతున్నావు. ఈ ఉపాయాలన్నీ కట్టిపెట్టు. ఈమెను వెంటనే నీ తమ్ముడికిచ్చి పెండ్లి చేయుము. అంతటితో నా కోపాగ్ని చల్లారుతుంది. నీవి పనిచేక మరి వే పనులు చేసినా నా క్రోధానలం శమించదు. వచనము పరశురాముడు పలికిన పలుకులు విని నేను అధర్మాచరణ నిమిత్తమై ఇంత గట్టిగా పట్టుకొని పెనుగులాడటం మీకేమీ న్యాయం? పరపురుషుడియందు మనసు తగలిన మగువను మరొకడికిచ్చి పెండ్లి చేసేవారు ఎక్కడైనా ఉన్నారా? ఇట్లాంటి చేయరాని పని చేసేదానికన్నా మీ వల్ల ఏమి జరిగినా మంచిదే. వెనుకటికి పెద్దలు చెప్పిన విధం ఒకటున్నది, చెబుతాను వినండి అని నేనిలా అన్నాను. తేటగీతి అహంకారంతో ఇది చేయదగన పని, ఇది చేయరాని పని అని తెలుసుకొనకుండా ప్రజలు నడిచే మార్గంలో నడవక వెర్యే ఎవడు ప్రవర్తిస్తాడో అతడు గురువైన దండనార్హుడని పెద్దలు చెబుతారు. కందము నేనాడిన మాటకు పరశురాముడు ప్రళయాగ్ని వలె మండిపడ్డాడు. యుద్ధానికి సిద్ధమై సేనా వ్యూహాలు పన్నుకొని ఆటోపం ప్రదర్శించి శీఘ్రమే ఇక్కడికి రా అంటూ. వచనము అట్లా పరశురాముడు పలుకగా నేనున్ను. కందము గౌరవహీనంగా బ్రాహ్మణులేడ కోపించటం పనికిరాదు. అందునా గురుడవై ఉన్నావని విసువక భావించాను. అంతేకాని భయం వల్ల కాదు. నీవు యుద్ధం చేయటం నిజమైతే ఇక నిలబడు. కందము పూర్వం నీవు రాచవారిని నీ క్రోధానికి గురి కావించావని చెబుతారు. ఆనాడు గాంగేయుడు జన్మించని కారణంతో అట్లా జరిగి ఉంటుంది. ఇప్పుడు భీష్ముడున్నాడు. ఇక ముల్లోకాలలో నీ ఆగడం సాగదు. నా బలవిక్రమాలెలాంటివో నీ వెరుగవా? కందము
నిజము గమనిస్తే నీవు నేర్పిన శస్త్రాస్త్ర విద్యా విశేషమే నాకు కావలసినంత సైన్యమే ఉండగా నేను బలగాన్ని వెంటబెట్టుకొనిరాను. యుద్ధానికి ఒక్కడనే వస్తాను. వచనము అని పరశురాముడితో పలికి ఆయనకు నమస్కరించి కదలివచ్చి మా తల్లి సత్యవతీదేవికి జరిగిన విషయం విజ్ఞప్తి చేశాను. ఆ దేవి అనుమతి పొంది సర్వసన్నాహాలతో రథమెక్కి బ్రాహ్మణ శిష్యులు గైకొని కురుక్షేత్రం సమీపిస్తుండగా గంగాదేవి స్త్రీరూపంతో వచ్చి తానెవరో చెప్పింది. నా భక్తిని మెచ్చి నేను యుద్ధాయత్తుడనే బయలుదేరటానికి కారణమడిగింది. నేను చెప్పగా విని నాపై కోపించి పరశురాముడి వద్దకు వెళ్ళింది. నీ శిష్యుడు ఏ తప్పూ చేయనివాడు. అట్టి నా కుమారుడిపై నీవు కినుకవహించదగునా అని అన్నది. అతని వల్ల ప్రయోజనం సిద్ధించక మళ్లీ నా దగ్గరకు వచ్చింది. నా విషయంలోనూ పట్టుదల సడలని కారణం వల్ల తిరిగి వెళ్లిపోయింది. అప్పుడు సిద్ధ విద్యాధర మునిసమూహాలు కుతూహలంతో చూస్తూ ఉండగా జమదగ్ని మహర్షి తనయుడైన మా గురువుగారికి చేరువలో రథం దిగి వినయంతో నిలిచి నీవు నేలపైనుండగా నేను రథస్థుడనే నీతో సంగ్రామం సల్పటం న్యాయం కాదన్నాను. అనంతరమతడు దివ్యమైన రథం, అశ్వములు, శస్త్రాస్త్రాలు కలిగి తన శిష్యుడైన అకృతవ్రణుడు సారథిగా యుద్ధానికి ఆయత్తమై గోచరించాడు. నేను రథమెక్కి శంఖం పూరించి వింటినారిని మొరయించి సూతుడిని శ్లాఘించి రణ సంసిద్ధుడనే పరశురాముడికి నమస్కరించగా అతడు మదాంధ్ర మహాభారతము ఉద్యోగపర్వము చతుర్థాశ్వాసము. భీష్ముడు పరశురామునితో యుద్ధము సేయుట. కందము. పరశురాముడు నామీద శరవర్షం కురిశాడు. ఆ బాణాలను నా రథం చెంతకు కూడా చేరకుండా ఆశ్చర్యం కలిగేటట్లు అంబరతలంలోనే అన్నింటినీ అణచివేశాను. కందము. ప్రఖ్యాత బలశాలి అయిన పరశురాముడు నా అవయవాలకు తగలేటట్లు, నా గుర్రాల గుంపునకు గ్రుచ్చుకొని నొవ్వు కలిగేటట్లు, నా సారథిపై పడేటట్లు ఒక్కసారి 60 బాణాలు ప్రయోగించాడు. కందము. అందుకు నేను నవ్వుతూ శీఘ్రమే ఒక బాణాన్ని వింటదొడిగి భూమ్యాకాశాల నడిమి ప్రదేశాన్నంతటినీ తన అల్లెత్రాటి మోతచే నిండిస్తున్న పరశురాముడి భయంకరమైన విల్లు విరిగేటట్లు ప్రయోగించాను. ఉత్పలమాల. పరశురాముడు వేరొక విల్లు గ్రహించి చెలరేగుతున్న క్రోధమనే గొప్ప నిప్పుమంటలు అంతకంతకు తన మొగం మీద వ్యాపించగా వింటినారి భౌతచేత పొడమి వణకగా మిక్కిలి ఘోరంగా 100 వాడి బాణానాలతో నా రథాన్ని ముంచివేశాడు. ఆ మహాటోపాన్ని చూచి గగనంలో నిలిచియున్న దేవతాగణం విస్మయం చెందుతూ అతడిని శ్లాఘించారు. కందము. లక్ష్యపెట్టకుండా నా అవయవాలను క్రమ్ముకొనేటట్లు పరశురాముడు తూపులు వేయగా నాకు కోపం కలిగింది. నేను వాడిదేరిన శరాలను ఆయన దేహం నిండా దట్టంగా నాటాను. తేటగీతి. నేను ప్రయోగించిన బాణాలు పరశురాముడి అవయవాలలో దిగి అవతలకు వెళ్లబారాయి. ఆ గాయాల నుండి కారే రక్తంతో అతడి అంగాలు తడిసి ముద్దనయ్యాయి. దట్టమైన చిగుళ్ల వల్ల అరుణకాంతులు విరజిమ్ముతూ సౌందర్య మెగబోసే క్రొత్త మామిడి చెట్టువలే అప్పుడు పరశురాముడు ప్రకాశించాడు. కందము. రక్తం కారడం వలన మూర్ఛ పొంది ఒడలెగుకున్న నా గురువు పరశురాముడిని చూడగానే గర్వంగల క్షత్రియ వృత్తిచేత లభించిన ప్రతాపం నాకు అనపేక్షితంగా కనబడింది. వచనము. పరశురాముడు మూర్ఛలో మునిగొండగా చూచి నన్ను నేనే ఎంత పనిచేశానని నిందించుకొంటూ ఉండిపోయాను. ఆట వెలది. ఆ తరువాత పరశురాముడు మూర్ఛ నుండి తేరుకొని మిక్కిలి కోపంతో నది ప్రవహిస్తున్నదో అనునట్లు అవిచ్ఛిన్నంగా ఇవి ఇట్లాంటివని ఊహించనలవిగాని శరాలు నామీద ప్రయోగించాడు. వాటిని నేను వెంటనే త్రిప్పికొట్టి కందము. నేను మారుతాస్త్రం ప్రయోగించగా గురుడు గుహ్యకాస్త్రంతో దానిని నివారించాడు. దృఢమైన ఆగ్నేయాస్త్రం నేను వేయగా ఆయన వారుణాస్త్రం యొక్క దెబ్బతో దానిని ఆగిపోయేటట్లు చేశాడు. కందము. ఈ రీతిగా పరశురాముడు దివ్యాస్త్రాలు నామీద ప్రయోగించగా నేను కూడా శీఘ్రంగా వాటిని వారించాను. ఆకాశపథంలో నిలిచి దేవతాసమూహం నన్ను ప్రశంసించింది. తేటగీతి. అక్కడక్కడ నిలిచి చూస్తున్న మునీంద్రులు, కాశీరాజకుమారి అంబ ఉత్సహించి అరవగా పరశురాముడు ప్రళయకాల నలజ్వాలవలే మండుతూ నా గుండెపై ఒక బాణం వేశాడు. కందము.
పరశురాముడు ప్రయోగించిన ఆ వాడి బాణమేదో నాకు తెలియదు. అది మిక్కిలి భయంకరంగా నా గుండెలో దిగబడగా బాధతో రథంలో కూలిపోయాను. అప్పుడు సూతుడు నా తేరును అక్కడి నుండి తొలగించాడు. తేటగీతి. నేను మూర్ఛ నుండి తేరుకొన్న పెదప రథం మరలించుకవచ్చినందుకు నా సారథిని కోపించి రాముడున్న చోటికి మరల ఆ రథాన్ని నడిపించాను. అంబ గుండె భయంతో వణకగా పరశురాముడిని బాణసమూహంలో ముంచివేశాను. వచనము. ఇట్లా అనేక విధాల పోరాడుతూ ప్రొద్దుగ్రుంకినప్పుడు రణం చాలిస్తూ తెల్లవారుగానే ఆరంభిస్తూ గురుశిష్యుల మిద్దరము పెనుగులాడుతుండగా 22 రోజులు గడిచిపోయాయి. మరునాడు మళ్లీ యుద్ధానికి పూనుకొన్నాను. కందము. మిక్కిలి భయంకరంగా నేను కలేబడి శరాలు ప్రయోగించి రథాశ్వాలను నొప్పించాను. వింటిని విరిచివేశాను. సారథిని వ్యాకులపాటుతో చలించేటట్లు చేశాను. గురుడి శరీరాన్ని చీల్చాను. అప్పుడు నా ధనురాచార్యుడు చెలరేగి, కందము. పరశురాముడు ఒక శక్త్యాయుధాన్ని నామీద వేయగా దానిని నరికివేశాను. పిదప అతడు 10 ప్రయోగించగా ఏమాత్రం గాసిచెందక వాటిని తునిమివేచాను. అనేక శక్త్యాయుధాల సముదాయాన్ని అతడు ప్రయోగించగా వెంటనే వాటిని కూడా ఖండించివేశాను. కందము. ఆ సమయంలో నా హస్తం అమితలాఘవాన్ని పుంజుకొన్నది. పరశురాముడు ఆశ్చర్యపడుతుండగా నేను చిరునవ్వుతో మిక్కిలి దీప్తి వికాసం కలిగిన అస్త్రాలు ప్రయోగించి ఆయనను మూర్ఛితుణ్ణి చేశాను. వచనము. పరశురాముడు మూర్ఛిల్లాడు. మునీశ్వరులు అంబదోహ కవ్యాకుల మనస్కులైనారు. వారు హాహాకారాలు చేస్తూ అతడి చుట్టూ క్రమ్ముకొన్నారు. తరువాత ఆట వెలది. పొడలు తెలిసి పరశురాముడు పటిష్టములైన వాడి బాణాలు గుప్పించి నేను స్మృతి దప్పి నేలకు వ్రాలేటట్లు చేశాడు. శరంతో నా రథసారథి తలను ఖండించాడు. వచనము. నేను మూర్ఛలో మునిగి ఉన్న సమయంలో 8 మంది బ్రాహ్మణులు నాతో సమానమైన వయస్సు, రూపం కలవారు నన్ను నేల నుండి లేవదీసి శ్రమ తొలగించి రథంలో కూర్చోబెట్టి ఆకాశగమనంలో వెళ్లారు. అంతకు మునుపే గంగాదేవి పూర్వం నేను చూచిన రూపంతో రథం నొగల మీద కూర్చుండి గుర్రాల పగ్గాలు చేత ధరించి ఉండింది. నేను నమస్కరించగా నన్ను దీవించి తన దారిని తాను వెళ్ళింది. ఆ తరువాత కందము. నేనే రథం నడుపుకొంటూ అధైర్యం వహించి అంబరతలంలో నిలిచి దేవగణం మెచ్చగా భార్గవరాముడితో ఘోరములైన అస్త్రాలతో రణక్రీడ సలిపాను. వచనము. మదాంధ్ర మహాభారతము ఉద్యోగపర్వము చతుర్థాశ్వాసము. భీష్మునకు వసువులు స్వప్న సాక్షాత్కారంబున మోహనాస్త్రం బిచ్చుట. ఈ రీతి పగలంతా పరశురాముడితో పోరాడి ప్రొద్దుగ్రుంకగానే ఎప్పటివలే నా నివాసానికి వెళ్లాను. ఆ రాత్రి నేను ఏకాంతంగా దర్బలపై పరుండి దేవతలను బ్రాహ్మణులను ధ్యానించి భక్తితో వారికి నమస్కారాలు చేసి పరశురాముడిని జయించటం శక్యంగాకున్నది. ఎన్నో రోజులు గడిచాయి. అతడిని రణంలో నేను జయించగలిగితే మీరు నాకు కనిపించి నన్నురడించాలి అని వేడుకొని నిదురించాను. భృగురాముడి శరాహతితో మూర్ఛ పొందిన నన్ను ఎత్తి రథంలో కూర్చుండపెట్టి వెళ్లిన ఆ యనమండుగురు ఉదయవేళ నాకు కలలో కనిపించి, వచనము. నేను నిద్ర నుండి లేచి సంతోషించి మోహనాస్త్రపు మంత్ర విధానాన్ని, ప్రయోగోపసంహార రీతులను జ్ఞప్తిలో ఉంచుకుని ప్రాతకాల కృత్యాలు నిర్వర్తించి ఒక్క సారథిని ఏర్పాటు చేసుకుని రథాన్ని ఆయత్తపరుచుకొని సంసిద్ధుడనే శీఘ్రమే కదనరంగానికి వెళ్లాను. అప్పుడు పరశురాముడు. వచనము. నేను నిద్ర నుండి లేచి సంతోషించి మోహనాస్త్రపు మంత్ర విధానాన్ని, ప్రయోగోపసంహార రీతులను జ్ఞప్తిలో ఉంచుకుని ప్రాతకాల కృత్యాలు నిర్వర్తించి ఒక్క సారథిని ఏర్పాటు చేసుకుని రథాన్ని ఆయత్తపరుచుకొని సంసిద్ధుడనే శీఘ్రమే కదనరంగానికి వెళ్లాను. అప్పుడు పరశురాముడు. కందము. నిన్న సగం చచ్చి వెళ్లావు. ఈ దినం ఆవున్న సగం కూడా హరించి నీ మద మణచి వేస్తాను. ఇంకెక్కడికి తప్పించుకు పోగలవు? నన్నెరుగవా? అంటూ పరశురామదేవుడు నా మీదికి విజృంభించాడు. కందము. పరశురాముడు నామీదికి కవియగా నేను పూనికతో బాణ ప్రవాహాన్ని అతడిపై ప్రసరింపజేశాను.
ఆయన రవంత కూడా కనికరం లేకుండా నా శరీరమునందు పలువిధాలైన అస్త్రాలను నాటి భీతి కలిగించాడు. వచనము: నేను కూడా రోషపడి తేటగీతి వేగం మీరేటట్లు నేనొక్క తూపును ఆయన నెటల భాగంలో దిగబడే విధంగా నాటాను. తరువాత తీవ్రమైన శక్త్యాయుధాన్ని ఆయన గుండెపై వేశాను. అంతట పరశురాముడు చలించి ప్రక్కకు వ్రాలగా పడకుండా గట్టిగా పట్టుకొని అకృతవ్రణుడనే ఆయన సారథి అతడిని స్మృతికి వచ్చేటట్లు చేశాడు. కందము: అంతట పరశురాముడు తేరుకొని తన కనుల నుండి అగ్ని కణాలు రాలుతుండగా నన్ను కన్నార్పకుండా క్రూరంగా చూచి చిరునవ్వు దీపించగా బ్రహ్మాస్త్రాన్ని దారుణంగా నాపై ప్రయోగించాడు. కందము: నేను కూడా నారి సారించి బ్రహ్మాస్త్రమునే ప్రయోగించాను. ఈ రెండు బ్రహ్మాస్త్రాలు ఒకదాని నొకటి ఎదుర్కొని దేవదానవులు భీతిల్లగా ఆకాశాన్నంతటినీ కాంతితో ఆచ్ఛాదింపజేశాయి. తేటగీతి: సకల జీవులకు సంక్షోభం కలిగించే ఆ సమయం చూచి ఇది శరప్రయోగానికి తగిన వేళ అని తలంచి నేను మోహనాస్త్రాన్ని ఆవాహనం చెయ్యగా చేతనములు అచేతనములు ఆక్రందించాయి. వచనము: ఆ సమయంలో కందము: వద్దు వద్దు, మోహనాస్త్రాన్ని ప్రయోగించవద్దు అని కేకలెడుతూ నారద మహర్షి సత్వరంగా అక్కడికి వచ్చాడు. అరమరిక లేకుండా నాతో ఇట్లా అన్నాడు. కందము: కురువంశ శ్రేష్ఠుడా, కర్కశ బుద్ధితో గురునకు పరాభవం చేస్తున్నావు. ఇట్టి కఠినమైన నడవడి లోకంలో చూచిందిలేదు. ఇట్లా చేయటం నీవంటి వానికి ఉచితం కాదు. వచనము అని సుస్పష్టంగా నారదుడు పలికి, కందము: అరుగో, ఆకాశంలో దేవతలు వీరు గౌరవంగా నీకు బుద్ధులు గరపవలెనని నీ దగ్గరకు వచ్చి ఉన్నారు అంటూ నారదుడు కనులారా నాకు ఆ 8 మందిని చూపించాడు. వచనము: పరశురామ శరాహతుడనే నిలబడియుండగా నన్నెత్తి రథంలో కూర్చోబెట్టి వెళ్లినవారు వేకువజామున నాకు కలలో కనిపించి మోహనాస్త్రము నిచ్చినవారు అయిన ఆ 8 బ్రాహ్మణోత్తములు నాచెంత జేరి నవ్వుతున్న ముఖాలతో ఏమీ తెలియనివారివలే నాతో ఇట్లా అన్నారు. కందము: నారద మహర్షి ముల్లోకాలవారిచే పూజింపదగనవాడు. ఈ మహానుభావుడి మాటలు వేదవచనాల వలె దొడ్డవి. ఈ మునీంద్రుడి పలుకులు వినుము. గురునకు సంబంధించిన విషయంలో కర్కసత్వం కూడదు. వచనము: 8 భూసుర పుంగవుల మాటలు విని నేను సమ్మోహనాస్త్రం విడవటం మానుకున్నాను. బ్రహ్మాస్త్రమునే ప్రకాశింపజేశాను. అప్పుడు జమదగ్నిస్థుడు నారదాదులు వచ్చి నాకు హితోపదేశం చేయటం, నేను సమ్మోహనాస్త్ర ప్రయోగం విరమించటం తెలుసుకొని తాను అపజయం పొందినట్లు భావించి నాపై ద్వేషం పెంచుకున్నాడు. అంతటా అతడి తండ్రి జమదగ్ని మహర్షి ఆయన పితరులు పరశురాముడికి ప్రత్యక్షమై వేడుకొని చల్లటి మాటలతో అతడిని ప్రసన్నుడిని కావించి ఇట్లా పలికారు. కందము: పరశురామ, మా పలుకు లాలకించుము. ఈతడు వసువు, ఇతరులకెవ్వరికినీ లేనట్టి ప్రతాపం కలవాడు. యుద్ధంలో ఇతడిని గెలువ మనతరమా? బ్రాహ్మణుడికి క్రోధం ఈర్ష్య తగవు సుమ. తేటగీతి: రామ, యుద్ధం విరమించుము. నారాయణుడి చెలికాడైన నరుడు అర్జునుడనే పేరుతో వేరొక జన్మమెత్తి వీనిని సంహరించగలడు. అంతేకాని ఇతరులు భీష్ముడిని కదనంలో జయించలేరు సుమ. వచనము: తన జనకుడు పితృదేవతలు చెప్పినప్పటికినీ పరశురాముడు వెనుదీయక పెనుగుతుండగా వారింకను అనేక విధాల చెప్పి నాకడకు వచ్చారు. నాతో శాంతి వచనాలు పలికి పరశురాముడితో తామన్న మాటలు వెల్లడించారు. ఆ సమయంలో అక్కడ ప్రత్యక్షమైన గంగతో తాము చేరి నన్ను పలువిధాల బుజ్జగించారు. తరువాత వారు గంగాదేవిని వెంటబెట్టుకుని పరశురాముడి చెంతకు వెళ్లారు. మళ్లీ నా దగ్గరకు వచ్చారు. ఇట్లా వారు మా అభేల చుట్టూ పెక్కుసారులు తిరిగి తుట్టతుదకు మా పంతాలు మాన్పించారు. మేమిద్దరము బ్రహ్మాస్త్రాలను ఉపసంహరించి యుద్ధం చాలించాము. అట్టి సమయంలో ముందు కనపడిన ఆ 8 మంది భూసురులు నన్ను జేరి నాతో ఇట్లా అన్నారు. ఆట వెలది. భీష్మా, పరశురాముడు నీకు గురువు, తత్వవేత్త, అమోఘమైన ప్రతాపం కలవాడు.
ఆ మహామహుడి చెంతకు నీ విప్పుడే వెళ్లి నీ భక్తి ప్రకటమయ్యేటట్లు ప్రణామం సలిపి వారి అనుగ్రహం ఇప్పుడే పొందవలెను సుమా. వచనము అని పలికి పరశురాముడి దగ్గరకు ఎనమండుగురు భూసురోత్తములు, నారద మునీంద్రుడు, జమదగ్ని, పితృదేవతావర్గం, గంగాదేవి వెళ్లారు. వెళ్లి భీష్ముడు నీకడ విద్య నేర్చుకొన్నాడు. అతడు నీ శిష్యుడు. వాని ఏడ నీకు కోపం తగునా? అతడు న్యాయవిహీనమైన పని చేయటాని కిష్టపడక నీతో కలహించాడు. అంతేకాని నీకు పగవాడు కాడు. వాడిని కృపతో చూడుమని భృగురాముడికి చెప్పి అతడి చెంతకు రమ్మన్నారు. నేను వెళ్లి ఆ మహానుభావుడికి సాష్టాంగంగా సాగలపడి నమస్కరించాను. ఆయన దీవించి నన్ను గ్రుచ్చి లేవనెత్తి కౌగిలించుకున్నాడు. గాంగేయ, నీ శక్తికి భక్తికి సంతోషించాను అంటూ స్నేహయుక్తంగా పలికి నన్ను మన్నించాడు. ఆ తరువాత అంబను జూచి నన్ను భీష్ముడు జయించాడు. నేను చేయగలిగిన దింతెటగీతి నీ వింక నీకు తోచిన దారి చూచుకో వెళ్ళుమని చెప్పాడు. ఆమె పరశురాముడితో దేవా, నా ప్రాప్తమింతెటగీతి నీ చేతనైనంతవరకు చేశావు. నీవలన కానిదానిని నీవు మాత్రమేమి చేయగలవు? నేను తపోబలంచేత భీష్ముడిని వధిస్తాను. మరొక జన్మలోనైనా నా పగ తీర్చుకొంటాను చూడుమని పలికి అక్కడ నుండి వెళ్లిపోయింది. అటు తరువాత నారదాది మునులు, జమదగ్ని, పితృదేవతలు పరశురాముడిని నన్ను చూచి వెళ్లివస్తామని పలికి మాయమయ్యారు. భృగురాముడు నన్ను ఆగుమని చెప్పి తనతో వచ్చిన ఋషి సమూహంతో మహేంద్రగిరికి వెళ్లాడు. నేనున్నూ అక్కడ నుండి బయలుదేరి దారిలో అక్కడక్కడ బ్రాహ్మణుల ఆశీర్వాదాలు, ఆదరపూర్వక వచనాలు, పొగడ్త మాటలు వినులకు విందుసేగా హస్తినకు వచ్చి మా జనని సత్యవతీ దేవికి నమస్సులర్పించి జరిగినదంతా విన్నవించాను. అందుకు ఆ దేవి సంతోషించింది. మదాంధ్ర మహాభారతము, ఉద్యోగపర్వము, చతుర్థాశ్వాసము. నారదుడు భీష్మున కంబవృత్తాంతం బంతయు చెప్పుట. తేటగీతి. అంబ వృత్తాంతం తెలుసుకొనటానికై ప్రతిదినం తగనవారిని పంపుతూ భయపడుతుంటాను. ఆమె తపోబలంతో నన్ను నిర్మూలిస్తానని పలికింది మొదలు నేను చింతతో కూసించినప్పటికినీ శత్రురాజుల మదమణగిస్తూనే ఉన్నాను. వచనము. నేనొకనాడు వ్యాస నారద మునీంద్రులను చూచి అంబ విషయమై నాకు భయమగుచున్నదని మనవి చేశాను. వారు దైవము తలపెట్టిన పనిని మానవ యత్నంతో మరలించడం శక్యం కాదు. నీవు ఈ విచారం విడిచి పెట్టుమని చెప్పారు. కాని నారద మహర్షి నాకు ఆ కాశీ రాజపుత్రి విధం వినుమని ఇట్లా చెప్పినాడు. సీసము. తేటగీతి. అంబ యమునానది తీరానికి వెళ్లి అక్కడ ఘోరతపం సాగించింది. అక్కడ నుండి విశ్వామిత్ర మహర్షి నివాసం మొదలుగా ఉన్న సిద్ధాశ్రమాలన్నింటికీ వెళ్లి ఆయా ప్రదేశాలలో కఠిన నియమాలతో కూడిన వ్రతాలు సల్పుతూ ఉండింది. నీ తల్లి అయిన గంగాదేవి ఒకనాడామె దగ్గరకు వచ్చి ఆడువారికి అతి దుష్కరాలైన నియమ వ్రతాలు నీవు నెరుపుతున్నావు. కారణమేమి? అని ప్రశ్నించింది. నేను భీష్ముడిచేత మిక్కిలి పరాభవం పాలైనాను. మరుజన్మలోనైనా అతడిని చంపి పగ తెచ్చుకొనే సామర్థ్యం సంపాదించాలని ఇట్లా తపోవృత్తి నవలంబించాను అని అంబ సమాధానమిచ్చింది. వచనము. అంబ పలుకులు విని గంగాదేవి నీవు వక్రప్రవర్తన కలదానవు కనుక ఈ దేహం వీడి నదివై ప్రవహించగలవు. ఇంతేకాని నీవు మరేమీ చెయ్యలేవు అని పలికింది. అంబ నవ్వుతూ గంగ మాటలు లక్ష్యపెట్టక మళ్లీ మునుపటి కంటే తీవ్రమైన తపోవృత్తిలో మెలుగుతూ మత్స్యదేశ నివాసిని అయి ఉండి ఒకరోజు తన వ్రతఫలంలో అర్ధభాగమున అంబ అనే నామంతో నదేయి మత్స్యధరణి మండలంలో ప్రవహించింది. మిగిలిన సగం తపోబలంతో తన స్వరూపం చెడకుండా నిలుపుకొని గంగాదేవి మహిమను తన తపోమహిమ చేత జయించింది. గంగాదేవి శాపం వలన తన స్వరూపం పూర్తిగా కోల్పోయి ఏరే ప్రవలసిన అంబ నిజ తపోబలంచేత ఆకారం కోల్పడనందున గంగను గెలువగలిగింది. కందము. అంబ పవిత్రములైన ఆశ్రమ స్థలాలలో లెక్కించలేనంత తపస్సు సల్పుతుండగా దయ, ప్రేమ, సామర్థ్యం ప్రకటమయ్యేటట్లు శంకరుడు ఆమెకు ప్రత్యక్షమయ్యాడు. కందము.
మునులాశ్చర్యపడి కనుగొనుచుండగా శంకరుడు అంబ ఎదుట ప్రత్యక్షమై వరం కోరుకొమ్మన్నాడు. అంబ భీష్ముడిని తాను చంపుట సమకూడేటట్లు వరం అనుగ్రహించుమని సంతోషంతో వేడింది. వచనము: అంబ అట్లా వరం వేడగా పరమేశ్వరుడు అట్లే అగుగాక అని అనుగ్రహించాడు. ఆమె ఆ పని ఎట్లా జరగగలదని ప్రశ్నించగా, సీసము: తేటగీతి, నీవు శరీరం విడిచి వెళ్లేటప్పుడు ద్రుపద భూపతికి మొదట కూతురుగా పుట్టుతావు, తరువాత కుమారుడవవుతావు. శిఖండి అనే పేరుతో మిక్కుటమైన భుజశక్తి, ధనుర్విద్య నైపుణ్యం, దిట్టమైన పరాక్రమం అనే వాటితో ప్రకాశిస్తూ ప్రఖ్యాతి గడించి యుద్ధంలో భీష్ముడిని సంహరిస్తావు. నా మాట వ్యర్థం కాదు. ఓర్మి వహించు అని చెప్పి రుద్రుడు అంతర్ధానమయ్యాడు. ఆ దినమే అంబ కట్టియలు ఒకచోట ప్రోగుగా పేర్చి నిప్పంటించి క్రోధంతో తన రూపం జ్వలిస్తుండగా, అక్కడి మునులు ఆశ్చర్యపడుతుండగా, నేను భీష్ముడిని వధిస్తానంటూ ఆ చితిమంటలలో ప్రవేశించింది. వచనము: అంబ చిత్యగ్నిలో ప్రవేశించిన తరుణంలో ద్రుపదుడు బిడ్డలు లేని తన పట్టపురాణి కోకిలాదేవి దుహకం తొలగించటానికే పూనిక వహించిన వాడగుట వల్లను, గంగాపుత్రుడైన భీష్ముడిపై తనకు గల కోపం వల్లను శివుడిని గురించి తపస్సు చేశాడు. పరమశివుడు ప్రత్యక్షమై వరం వేడుమని ద్రుపదుడిని అడిగాడు. అప్పుడు పాంచాలరాజు భీష్ముడిని చంపగల ఒక కుమారుడిని అనుగ్రహించుమని ప్రార్థించాడు. అందుకు ఈశ్వరుడిట్లా అన్నాడు: తేటగీతి, మొదట నీకు పుత్రికగా జన్మించి ఆ తరువాత కొడుకుగా మారి భీష్ముడిని యుద్ధభూమిలో చంపగలిగిన చక్కని సంతానం నీకు కలుగుతుంది. నా వచనం అమోఘం అని నుడివి మహేశ్వరుడు అంతర్ధానమయ్యాడు. వచనము: ద్రుపద మహారాజు సంతోషించి తన ప్రియురాలైన కోకిలాదేవికి ఈశ్వరుడు వరాన్ని అనుగ్రహించిన వైనం తెలియజెప్పాడు. తరువాత కాశీరాజు కూతురైన అంబ యొక్క చైతన్యం రాజమహిషి గర్భంలో ప్రవేశించగా, కందము పాంచాల భూవల్లభుడైన ద్రుపదుడి పట్టమహిషి చక్కగా గర్భం ధరించి రహస్యంగా కుమార్తెను కన్నది. తాను తన మగడు కపటంగా తమకు పుత్రుడుదయించాడని లోకులందరికీ చెప్పారు. వచనము: ద్రుపద మహారాజు తనకు ఆడుబిడ్డ పుట్టినప్పటికీ మగబిడ్డకు చేయించవలసిన సంస్కార విశేషాలన్నీ చేయించి శిఖండి అనే పేరు పెట్టి అతిరహస్యంగా పెంచుతూ వచ్చాడు. రహస్యానికి గల కారణాన్ని ఆ కన్యకు తెలిపాడు. శిఖండికి అక్షరాభ్యాసం జరిపించి ద్రోణాచార్యుల దగ్గర క్షత్రియోచితమైన శస్త్రాస్త్ర విద్యా పరిశ్రమ చేయిస్తూ ఉన్నాడు. ఇంతలో యౌవనం చేరువ అయిన తమ బిడ్డను చూచి జననీ జనకులు చింతించారు. వారు తమలో తాము వితర్కించుకొన్నారు. తొందరగా కన్యకు పెళ్లి చేయాలి. ఈశ్వరుడు ప్రసాదించిన వరం వమ్ము కాదు. ఈమెకు మగతనం వచ్చినప్పుడు వచ్చుగాక అని నిర్ణయించుకుని దశాన దేశాధిపతి అయిన హేమవర్మ పుత్రితో శిఖండికి ఉపాయంతో పెళ్లి చేయించి కోడలిని ఇంటికి తెచ్చుకొనగా ఆట వెలది. దశార్ణ దేశ విభుడి పుత్రిక నేర్పుగలది కనుక శిఖండి వర్తనం అతడు ఏమరి ఉన్నప్పుడు తెలుసుకుని మనస్సులో బాధపడి అతడు పడతి అని గ్రహించికూడా ఇతరు లెవ్వరికినీ చెప్పటానికి ఇష్టపడక ఏమీ ఎరుగనిదానివలెనే ఉండిపోయింది. వచనము: దశానపతి పుత్రిక శిఖండి మగవాడు కాడని ఎరిగి తన దాసికి చెప్పింది. ఆ పరిచారిక ఆ సంగతి దశార్ణ విభుడికి తెలియజేసింది. అతడు దుహక క్రోధాలను పొంది దూతను పంపగా వాడు ద్రుపదుడిని చూచి ఇట్లా అన్నాడు: చంపకమాల కొడుకని చెప్పి కుమార్తెను తీసుకుని వచ్చి నా పుత్రికతో వివాహం జరిపించావు. ఇట్లా చేయటం వల్ల తలవంపులు దప్ప నీవు సాధించిన ప్రయోజనమేముంది? ఈ విషయమెల్లా విస్పష్టంగా తెలుసుకొనటానికి వచ్చాను. హేమవర్మ శత్రు భయంకరుడని నీకు తెలియదా? అకార్యమొనర్చి ఆయనకు బాధ కలిగించావు. పోనీ నీ విషయంలోనైనా మగతనం చూపవలసనది. రణరంగంలో ఆతన్నెదుర్కొని నీ పౌరుషం ప్రకటించవలసనదని చమత్కారం. ఆట వెలది. దూత మాటలకు ద్రుపదుడు నవ్వుతూ, ఆహా! ఇవేటి మాటలు? ఇట్లా ఎందుకు చేస్తాము? ఇంత వెర్రి వారుంటారా? ఇట్లా ఎక్కడా జరగదని గ్రహించుము. వచనము అని మళ్లీ ద్రుపదుడు నేర్పుతో పెక్కు పొందిక మాటలు పలికాడు.
నిజం వెలికి తీయటం కొరకు దూత యత్నించగా అట్టి అవకాశమీయక త్రోసివేసి అతడికి వీడ్కోలిచ్చాడు. వాడు వెళ్లి తన ఏలిక హేమవర్మకు పాంచాలు డాడిన పలుకులన్నీ విన్నవించగా, కందము. హేమవర్మ కోపావేశంతో ద్రుపదుడి మీదికి సైన్య సన్నాహంతో వచ్చి అతడి పట్టణపు అగడ్త చుట్టూ ఉన్న ప్రదేశాన్ని ఆక్రమించి ముట్టడి చేశాడు. వచనము: హేమవర్మ తన సేనలతో ద్రుపదుడి పట్టణాన్ని ముట్టడించగా ఆట వెలది. ద్రుపద మహారాజు దొరికిపోయిన దొంగవలె తనకు సిగ్గుచేటు దుర్దశ దాపురించినందుకు దుఃఖించి భార్య యొక్కతే తనను సేవిస్తుండగా ఒంటరిపాటున ఒకచోట మౌనంగా ఉండిపోయాడు. వచనము: ద్రుపదుడి సేనానాయకులు రణసన్నాహంలో ఉండగా సూర్యుడస్తమించాడు. ఇరు పక్షాలవారు యుద్ధం చేసే కౌతుకంతో ఎప్పుడు తెల్లవారుతుందా అని కాచుకొని ఉన్నారు. కందము: అప్పుడు శిఖండి తనకు మరణం వినా నిందను పోగొట్టుకొనటానికి మరో మార్గం లేకుండటం గ్రహించి ఇతరులెవ్వరికీ చెప్పకుండా గుట్టు చప్పుడు కాకుండా నగరం చెంతనున్న అరణ్యంలోనికి శీఘ్రంగా వెళ్లాడు. మదాంధ్ర మహాభారతము ఉద్యోగపర్వము చతుర్థాశ్వాసము. శిఖండి యక్షుని వలన రుషత్వంబునొందిన వృత్తాంతము. వచనము: ఆ వనం స్థూలకర్ణుడనే ఒక యక్షుడు కాపురముండే చోటు కనుక అక్కడ మనుష్య సంచారం ఉండదు. శిఖండికి ఆ విషయం తెలుసు కనుక యక్షుడిని ఉద్దేశించి శిఖండి ఆ కానలో ప్రవేశించాడు. మహనీయము మనోహరము అయిన స్థూలకర్ణుడి మందిరానికి వెళ్లి అక్కడ తన ప్రాణం తీసుకొనే ప్రయత్నంలో శిఖండి ఉండగా ఉత్పలమాల శిఖండి ప్రాణాలు తీసుకొనటానికి ప్రయత్నిస్తున్నాడని యక్షుడు తెలుసుకొని అక్కడికి వచ్చి, ఓ కాంతా, ఈ విధంగా నీవు వ్యర్థంగా మరణించటానికి కారణమేమో చెప్పు. నీ మనోవ్యాధికి తగుమందు నేనిస్తాను అని పలికాడు. అందుకు శిఖండి మహేశ్వరునకు తప్ప ఇతరులకు ఈ కార్యం సంఘటింప సాధ్యం కాదు. నాకు మగతనం లభిస్తేగాని నా మనసులోని గాయం మానదు. కందము. శిఖండి తన విషయమంతా యక్షుడికి నివేదించాడు. అతడు తన మనసులో దయ జనించగా, ఇదెంత పని? నా మగతనం నీకిస్తాను, అందుకు గడువు పెడతాను. కందము. శిఖండి, నా మగతనం స్వీకరించి వెంటనే వెళ్లి దశాన విభునకు నేను పురుషుడనని రుజువుపరిచి మీ కష్టాలు తీరిన తర్వాత 10 రోజులు గడవగనే మాట తప్పకుండా వచ్చి నాకు కనిపించు. కందము. నేటి నుండి 10 దినాల వరకు నేను నీ కాంతాస్వరూపాన్ని గైకొంటాను. నీవు నిర్విచారంగా నీ గుహానికి వెళ్ళుమని యక్షుడు మిక్కిలి సంతోషంతో శిఖండికి తన మగతనమనుగ్రహించాడు. తేటగీతి. యక్షుడు తన పురుషత్వం మొసగి తాను స్త్రీరూపం గైకొని అతనిని సాగనంపాడు. శిఖండి నగరం ప్రవేశించి తన మందిరానికి వచ్చి అచ్చట జననీ జనకులకు ఆనందమతిశయించగా నమస్కరించి నిలిచి, కందము. శిఖండి జరిగిన వృత్తాంతమంతా తన తల్లిదండ్రులకు తెలిపాడు. వారు సంతోషాశ్చర్యమగ్న హృదయులై అనేక విధాల అతడిని ప్రశంసించారు. ఇంతలో వేకువ జామైనది. వచనము. అంతట ప్రొద్దు పొడవుగా ద్రుపదుడు కాలకృత్యాలు నిర్వర్తించి వియ్యంకుడితో తగుమాటలాడగల వారిని పంపి అతడిని రప్పించి ఏమాత్రం తొట్రుపాటు చెందక తొందరపడక సభ్యంగా శిఖండి పురుషత్వం స్పష్టపరచి వియ్యంకుడి మాట తప్పని తేల్చి పరిజనంతో ఆయనకు విందొసగి ధరించుటకు దుకులాలిచ్చి దశానపతి వేడికోలు మాటలు మన్నించి హేమవర్మ తాను శిఖండిపై మోపిన నిందకు తనను తాను దూషించుకుంటూ నిజపురికి వెళ్లాడు. అట్టి సమయంలో స్థూలకర్ణుడి భవన సమీపానికి క్రీడార్థంగా విమానారూఢుడై కుబేరుడు వచ్చాడు. స్థూలకర్ణుడి సౌధ సౌందర్యానికి మెచ్చుతూ కుబేరుడు కొంచెం సేపు అచ్చట నిలిచి తన చుట్టూనున్న యక్షులతో ఇట్లా అన్నాడు. కందము. మనం ఇక్కడ తన కొరకు వేచియుండగా మదిలో జంకులేక తాను జాగు చేస్తున్నాడు. ఇతడికింత పొగరెందుకు? ఈ పొగరు అతడి నిక్కడికెట్లా రానిస్తుంది? ఇతడి తప్పు సహించటమెట్లా? వచనము. అని పలికి కుబేరుడు తన ముఖంలో క్రోధమావరింపగా అక్కడ నిల్చి ఉండగా కిన్నరులు భవనంలోనికి వెళ్లి స్థూలకర్ణుడి వృత్తాంతం తెలుసుకున్నారు. వారు అతడి సంగతినంతా కుబేరుడికి నివేదించి, ప్రభూ,
స్థూలకర్ణుడు లజ్జాభరంతో మీ దగ్గరకు రాలేకున్నా దని మనవి చేయగా, ఆట వెలది. ఆడుది అయిన మాత్రాననేమి? వాడిని పలవండి అని కుబేరుడు పిలిపించగా స్థూలకర్ణుడు వచ్చి నమస్కరించాడు. ఆడుదిగా మారిన అతడిని చూచి యక్షరాజు జరగబోయే పనికి అనుకూలంగా ఇతడిట్లే వనితగా ఉండుగాక అని పలికాడు. వచనము: స్థూలకర్ణుడు దోహకపడి కుబేరుడికి సాగరబడి నమస్కరించి మౌనంగా ఉండిపోయాడు. అప్పుడు కిన్నరేశ్వరుని కొలిచియున్న నాయకులు అతడికి కరుణ కలిగేటట్లు నెమ్మదిగా మంచి మాటలు చెప్పారు. అట్లయితే వీడు ఆ శిఖండి బ్రతికి ఉన్నంతకాలం పడతిగానే ఉండి ఆ పిదప నిజస్వరూపం గైకొనగలడు అని శాప విముక్తి ప్రసాదించి తన అలకాపురికి వెళ్లిపోయాడు. తేటగీతి. స్థూలకర్ణుడు కుబేరుడి శాపంతో చింతాక్రాంతుడై ఉన్నాడు. శిఖండి తన తల్లిదండ్రులకు చెప్పి న్యాయం తప్పక ఏర్పరుచుకున్న నియమం ప్రకారం 10 రోజులు ముగియగానే అతడి మగతనం అతడికి తిరిగి ఇచ్చి వేయటం కోసం స్థూలకర్ణుడి గృహానికి వచ్చాడు. కందము: సమయనిష్ఠ పాటించి తన దగ్గరకు వచ్చిన శిఖండిని చూచి గుహ్యకుడు నీయెడ ఏ దోషం లేదు. వచ్చినవాడివి వచ్చినట్లుగానే ఇంటికి మరలిపొమ్ము. ఇది దైవం నీకనుగ్రహించిన రూపం అంటూ జరిగిన విషయం తేటతెల్లంగా అతడికి తెలిపాడు. వచనము: స్థూలకర్ణుడట్లా తెలిపి సెలవసంగగా శిఖండి మిక్కిలి సంతోషంతో తన తండ్రి దగ్గరకు వచ్చి జరిగిన విషయమంతా తెలిపాడు. ద్రుపదుడు హర్షించి దేవతలను, గురువులను, బ్రాహ్మణులను పూజించి తన పుత్రుడైన శిఖండిని ద్రోణాచార్యుల వారికి అసాధారణ శిష్యుణ్ణి కావించాడు. కందము: భీష్ముడికి నారదు బిట్లా చెప్పి తాను వ్యాసుడు తమ దారిని తాము వెళ్లారు. లోకులు ఒకరికొకరు చెప్పుకొనగా శిఖండి వృత్తాంతం వెల్లడి అయింది. వచనము: ఈ విధంగా కాశీ రాజకుమారి అంబ తపశ్శక్తిచేత నన్ను సాధించేదిగా వెలసింది. నేను ఆడువారిని, మొదట ఆడువారిగా ఉండినవారిని, ఆడువారి పేరులు పెట్టుకున్నవారిని, ఆడువారి వంటి ఆకారం కలిగిన వారిని చంపనని నియమం వహించి ఉన్నాను. శిఖండి మొదట ఆడుదిగా ఉండి పురుషుడైనాడు గనుక అతడు యుద్ధంలో నామీద తన కోదండ పాండిత్యం ఎంత ప్రకటించినా అతడిని నేను వధించను, బాధించను. అట్లా చేస్తే అంతకన్నా నాకు అపకీర్తి వేరే ఉండదు. నేనేమైపోతే పోతానుగాని వ్రతభంగం మాత్రం చేసుకోలేను. ఇది నా నిశ్చయం. కందము అని చెప్పిన భీష్ముడి మెచ్చదగిన పలుకులు దుర్యోధను డాలకించాడు. తన మనసులో ఇంచుక దోహకించి మగటిమి నిలుపుకొనటం ఈ మహనీయుడి కొక్కడికే చెల్లినదని పలికాడు. వచనము: అటు పిమ్మట సభలో యుద్ధానికి సంబంధించిన విషయాలను గూర్చి వీరులు పరస్పరం సంభాషించుకొనుచుండగా దుర్యోధనుడు కొంచెంసేపు ఆలకించి గాంగేయుడితో ఇట్లా అన్నాడు. ఆట వెలది. పితామహ, పాండవులకున్న సేనలన్నింటినీ చంపటానికి నీకెన్ని రోజులవుతాయి? ద్రోణాచార్యులు, కృపాచార్యులు, అశ్వత్థామ, కర్ణుడు ఎంతెంత కాలంలో కౌంతేయుల సేనలను సంహరించగలరో చెప్పుము. వచనము: అట్లా దుర్యోధనుడు అడుగగా విని భీష్ముడిట్లా అన్నాడు. కందము: పాండవ సేనలను యుద్ధ భూమిలో వధించటానికి, చెరచటానికి మాకు గల శక్తియుక్తులెట్టివో సందేహం తొలగించుకొనటానికై నీ వడగటం సముచితమే. రాజా, నే చెప్పేది బాగా విను. వచనము: నేను నా సామర్థ్యపు ప్రమాణమెంతో చెప్పుతాను. మిగిలినవారు తమ తమ సమర్థతలను గురించి వారే చెప్పుకొంటారు. అన్నీ నీవు విందువుగాని ముందుగా నా ప్రతిజ్ఞ వినిపిస్తాను. వినుము. కందము: నేను పెంపుగల రథికులను రోజుకు 1000 మందిని చంపుతాను. అర్జునుడి శరాలు నొచ్చేటట్లు నా అవయవములందు నాటుకొని నన్ను నేలమీద పడవేసే వరకు శాత్రవ సేనలోని శూరులను వధిస్తాను. వచనము: సుయోధన, ఆ విధంగా నేను యుద్ధం చేసే రోజులలో కందము దినమునకు 1000 మందినిగాదు 10,000 మందిని చంపగలుగుదుననే సంకల్పం కలుగుతున్నది. నీ 11 క్షోహిణుల సైన్యాన్ని చాతుర్యంతో నడిపించగలను. శాత్రవ సేనలను సంక్షోభింపచేయగలను. వచనము అని సుయోధనునిడితో పలికి మరల భీష్ముడిట్లా అన్నాడు. కందము: నీవు నన్నడిగిన పనిని గూర్చి స్పష్టంగా వినుము.
పలు రకాలైన దివ్యాస్త్రాల శక్తిచేత ఆ పాండుకుమారుల బలగాలనన్నింటినీ ఒక నెల రోజులలో ఖండించి వేయగలను. వచనము. భీష్ముడు పలికిన తరువాత సుయోధనుడు ద్రోణ కూపాశ్వత్థామ కణులను కలయజూచి మీ సామర్థ్యాలెటువంటివో తెలపండని ప్రశ్నించగా మొగాన చిరునవ్వు మోసులెత్తగా ద్రోణాచార్యుడిట్లా అన్నాడు. తేటగీతి. రాజా, నేను ముసలివాడిని. ఎట్లాగైనా శక్తి ఉన్నంత మేరకు పోరాడుతాను. నీయెడ ప్రేముడిగల నీ తాతకు పట్టినట్లు నాకు పాండవ సేనలను నిర్మూలించటానికి నెల రోజులు పట్టవచ్చు. శ్రీమంతులైన సంస్కృతాంధ్ర కవులకు చెలికాడు, కొమ్మన మంత్రికి కుమారుడు, పండితులను పూజించటంచేత ప్రకాశించేవాడు అయిన తిక్కన సోమయాజిచేత రచించబడిన శుభకరమైన మహాభారతంలోని ఉద్యోగపర్వంలోని 4వ ఆశ్వాసం ముగిసింది. ఉద్యోగపర్వం సమాప్తమైంది. ఉద్యోగపర్వంలోని చతుర్థాశ్వాసం సమాప్తం. శ్రీమదాంధ్రమహాభారతంలోని ఉద్యోగపర్వం ముగిసింది. ఆదిపంచకం సంపూర్ణం. వచనము. అందరి మాటలు విన్న తరువాత కర్ణుడు ఇట్లా అన్నాడు. కందము. పలు రకాలైన దివ్యాస్త్రాలు, ఆధాలు అనే బడబాగ్నిని క్రమ్ముకొనజేసి అతి భయంకరంగా నేను 5 రోజులలో పాండవుల సేనలనెడు సాగరాన్ని ఇంకిపోయేటట్లు చేస్తాను. వచనము. అని కర్ణుడు ప్రతిజ్ఞ చేయగా పకపక నవ్వుతూ భీష్ముడు, చంపకమాల, సూతపుత్ర, చెప్పగానే సరిపోయిందా? ఎన్ని మాటలైనా పలుకవచ్చు. మన రాజు దగ్గర బదులు పలికేవారు లేరుగదా. ఈ మాట వినుము. అర్జునుడి గాంధీవ కాంతులతో కనులు చీకిలించుకపోయినప్పుడు, అల్లెత్రాటి నోతచేత చెవులు బ్రద్దలైనప్పుడు గాని నీవు ఇట్లా మాటాడటం మానుకోవు. అందాక ఇట్లానే వాగుతుంటావు. వచనము. భీష్ముడిట్లా కర్ణుడిని వారించాడు. నీ కొడుకు దగ్గర ఇట్లా జరిగిన విశేషాలన్నీ వేగుల వలన విని ధర్మజుడు తన తమ్ములను చెంతకు పిలిపించుకుని వారితో ఇట్లా అన్నాడు. సీసము. ఆట వెలది. మన వేగులవారు ఇప్పుడే దుర్యోధనుడి స్కంధావారం నుండి వచ్చారు. దుష్టచిత్తుడైన దుర్యోధనుడు కొలువులో భీష్ముడిని, ద్రోణుడిని, కృపుడిని, అశ్వత్థామను, కర్ణుడిని చూచి మీరెంతెంత కాలంలో పాండవ సేననంతటినీ ప్రత్యేకంగా నిర్మూలించగల రని ప్రశ్నించాడట. అందుకు సమాధానంగా భీష్ముడు తనకొక నెల పడుతుందన్నాడు. ద్రోణాచార్యుడు అట్లే 1 మాసమన్నాడు. కృపాచార్యుడు 2 నెలలన్నాడు. అశ్వత్థామ 10 రోజులన్నాడు. భుజవిక్రమాఢ్యుడైన కర్ణుడు మాత్రం 5 రోజులలో మన బలాలనన్నింటినీ సంహరించగలనని ప్రతిజ్ఞ చేశాడట. వచనము. అని ధర్మజుడు పలికి పార్థుడిని కనుగొని వారు తమ తమ శక్తులు ఏపాటివో చెప్పారు. నీచేత కురు సైన్యం ఎన్నాళ్లలో హతం కాగలదో నాకు తెలుపుమని అడుగగా అర్జునుడిట్లా అన్నాడు. తేటగీతి. భీష్మాదులు గొప్ప శక్తి యుక్తులు కలవారే. నీ సేనలను కూల్చదగిన పరాక్రమం ఉపాయం ఉన్నవారే అగుదురుగాక. కాని ఏలికకిచ్చిన మాట నెరవేర్చుకొనాలిగదా. అది వారి తరం కాదని తాత్పర్యం. వచనము. అని అర్జునుడు చిరునవ్వుతో ఒప్పుతున్న ముఖం కలవాడే. మత్తేభము. నీ మనసులో సందేహమెందుకు? నా విస్తారమైన భుజశక్తి ఏపాటిదో తెలియవలనని నీవు భావిస్తే చెప్పుతున్నాను వినుము. నా విజృంభణం, ధైర్యం కనబరచి శ్రీకృష్ణుడి సాయంతో చెలరేగి నేను కయ్యానికి పూనుకొంటే 1 నిమిషంలో సురాసురులతో కూడా 3 లోకాలను పిండిచేస్తాను. వచనము. వచనము. విజయానందం తేలికగా మనకెట్లా కలుగుతుందని నీవు సందేహిస్తే చెప్పుతాను వినుము. కపట కిరాతుడే వచ్చిన ఈశ్వరుడు నాతో పోరాడి మెచ్చి సకల భువనాలను సంహరించటానికి ప్రళయకాలంలో ప్రయోగించే పాశుపతాస్త్రాన్ని నాకనుగ్రహించాడు. అది నా దగ్గర సిద్ధంగా ఉన్నది. కనుక శత్రు నిర్మూలనానికి నేను శ్రమపడనక్కరలేదు. పాశుపతాస్త్ర మహామహిమ ఎట్లాంటిదో భీష్ముడికి తెలియదు. ద్రోణాచార్యులకు, కృపుడికి, అశ్వత్థామకు తెలియదు. కర్ణుడికి అసలే తెలియదు. అంత భయంకరమైన ఆ మహాస్త్రంతో అందరినీ దగ్ధం చేయటం సమంజసం కాదు.
తక్కిన ఆయుధాలతో విరోధులనెదిరించి చంపితే మన పరాక్రమమెటువంటిదో లోకానికి వెల్లడవుతుంది అని నా అభిప్రాయం. ఆ సమయానికి జరగవలసినదేదో జరుగుతుంది. ఇప్పుడా విషయమెందుకు? నీ సైన్యంలోని వీరులు కురుసేనలోని సూరుల కంటే తక్కువ వారని తలంచవద్దు. భీమసేనుడు, నకుల సహదేవులు, అభిమన్యుడు, ద్రౌపది కుమారులు, సాత్యకి, విరాటుడు, ద్రుపదుడు, ధృష్టద్యుమ్నుడు, శిఖండి, ఉత్తమోజుడు, యుధామన్యుడు, ఘటోత్కచుడు మొదలైన వారంతా జగజెట్లు. వీరివంటి వారెందరో మన పక్షంలో ఉన్నారు. అందరినీ పేరు పేరున పేర్కొనలేను. ఏనుగువలే నీ శక్తి ఏమిటో నీ వెరుగవు. నిన్ను దేవతలు కూడా జయించలేరు. ముల్లోకాలు నీ ముందు నిలిచి నిన్నెదిరించలేవు. నీకు నిజంగా కోపం రాదు. వస్తే ఎవరేమవుతారో చెప్పనక్కరలేదు. మనకు విజయానందం సులువుగా చేకూరుతుంది అని అర్జునుడు ధర్మజుడితో పలికాడని సంజయుడు ధృతరాష్ట్రుడికి వినిపించిన విషయం వైశంపాయన మహర్షి జనమేజయుడికి చెప్పాడు. మదాంధ్ర మహాభారతము, ఉద్యోగపర్వము, చతుర్థాశ్వాసము, ఆశ్వాసాంతము, చంపకమాల. హరిహరనాథ, పరమేష్ఠి ప్రముఖులైన దేవతలు శ్రేష్ఠములైన తమ వాక్కులతో నిన్ను కొనియాడుతుంటారు. వారనరించే స్తోత్రాలు సుధాద్రవరూపాలు. వారి వచనామృతంతో మిక్కిలి తడుపబడటం వలన నీ కరుణ అనే తీగ అంకురించి వికసించి విరబూస్తుంది. కారుణ్యలతకు నీవు ఆధారభూతుడవైనందున సమస్త ప్రపంచము తుమ్మెదవలే నిన్ను ఆశ్రయించి సేవించి సంతోషంతో అలరారుతుంది. కందము. హరిహరనాథ, పరమ పురుషార్థమైన ముక్తిని సాధించటానికి అనేక సిద్ధాంతాలు, శాస్త్ర నియమాలు అనే అరణ్యాలలో సంచరించి నా హృదయం బడలిక చెందింది. చిట్టచివరకు నీ నామం ఒక్కసారి నోటితో పలకటమే ముక్తికి సులభోపాయమని తోచింది. మాలిని. దేవా, యోగివర్యులు ఆచార్యుడి అనుగ్రహ విశేషం వల్ల అష్టాంగ విద్యారహస్యాలను చక్కగా గ్రహించిన వెంటనే వారి హృదయాలలో పరమశాంతి, పరమ విజ్ఞానం నెలకొంటాయి. ఆ వెంటనే వారు నీ స్వరూపమైన అవ్యయానందాన్ని అనుభవిస్తారు. గద్యమూట్. శ్రీమంతులైన సంస్కృతాంధ్ర కవులకు చెలికాడు, కొమ్మన మంత్రికి కుమారుడు, పండితులను పూజించటంచేత ప్రకాశించేవాడు అయిన తిక్కన సోమయాజిచేత రచించబడిన శుభకరమైన మహాభారతంలోని ఉద్యోగపర్వంలోని 4వ ఆశ్వాసం ముగిసింది. ఉద్యోగపర్వం సమాప్తమైంది. ఉద్యోగపర్వంలోని చతుర్థాశ్వాసం సమాప్తం. శ్రీమదాంధ్రమహాభారతంలోని ఉద్యోగపర్వం ముగిసింది. ఆదిపంచకం సంపూర్ణం.